హలో అండి, హలో ఆల్. ఇప్పుడు మీరు చూస్తుంది కార్గర్ నవీ ముంబైలో ఉన్న ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఇస్కాన్ టెంపుల్, రాధాకృష్ణుల టెంపుల్ అండి. ఇది మొన్న మేము గుడ్ ఫ్రైడే రోజున ఆ గుడి చూడటానికి వెళ్ళాము. ఈ గుడి ఈ సంవత్సరం జనవరిలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభోత్సవం జరిగిందండి. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీరు చూస్తున్నది, అక్కడ కూర్చున్న వాళ్ళకి మనం చెప్పులు ఇస్తే వాళ్ళు ఆ బ్యాగ్స్లో వేసి అక్కడ పెడతారు. 2, ఇటువైపు మామూలుగా స్టాండ్స్ అవి పెట్టున్నాయి. సో వాళ్ళ చేతికి చెప్పులు ఇవ్వడం అంత బాగా అనిపించలేదు. సో మేము ఇటు వచ్చి చెప్పులు విడిచి గుడి లోపలికి వెళ్తూ ఉన్నాము. గుడి అయితే చాలా చాలా బాగుందండి. పూర్తిగా మార్బుల్ కట్టడము, మొదటి మెట్టు నుంచి చివరి వరకు పూర్తిగా మార్బుల్ కట్టడమే. పైన ఇప్పుడు పైకి వెళ్తున్న కొద్దీ గుడి అండి, అది 3 పతాకాలు చూస్తున్నారు కదా మీరు అక్కడ. 3 పతాకాలని 3 అక్కడ గుళ్ళు ఉన్నాయి లోపల ఒకటే చోట. ఒకటి అక్కడ గురువుగారితో పాటు ఉన్న రాధాకృష్ణుల మందిరం ఒకటి, 2 యాక్చువల్ రాధాకృష్ణుల మందిరం విడిగా ఒకటి, అలాగే 3వదేమో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామితో ఉన్న ఒక టెంపుల్. సో ఆ రోజు చాలా వేడిగా కూడా ఉందండి. సో కాళ్ళు కూడా బాగానే కాలినాయి. మేము చిన్నగా నడుచుకుంటూ రెడ్ కార్పెట్ మీద వెళ్ళామండి. కానీ ఇక్కడ చుట్టూనే చూడాలండి. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత గ్రీనరీ, ఎంత బాగుందంటే సీనిక్గా ఉంది వ్యూ. ఇక్కడ చిన్న వాటర్ ఇదిలా ఉంది. అక్కడ మరి తెప్పోత్సవం లాంటివి ఏమన్నా చేస్తారేమో ఎప్పుడైనా, తెలియదు. ఇంకా వివరాలు అయితే కనుక్కోలేదు. అది కూడా బాగుంది, అది కూడా చూసాము. ఇక్కడిని ఆ పక్కనైతే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి, అపార్ట్మెంట్స్. అవి చాలా బాగున్నాయి. ఇది ఎంట్రీ అయ్యి ఇలా లోపలికి వస్తున్నాం అన్నమాట. మేము ఇలా ఎంట్రీ అవుతుండగానే అక్కడికే వినిపిస్తున్నాయండి, ఎవరో మైక్లో పాడుతున్నారే హరే కృష్ణ మంత్రము, హరే రామ 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 హరే హరే అని మంత్రము. సో మేము కూడా బయలుదేరి అక్కడికి ఇంకా వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే పైన మందిరం ఉందండి, కింద కొంత మెట్లు దిగి ఇప్పుడు పైకి మెట్లు వెళ్తున్నాం కదా గుళ్ళోకి. అలాగే కిందకి దిగి నడుచుకుని వస్తే అక్కడ ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉందండి. అంటే దేవుడికి సంబంధించిన వస్తువులు, అలాగే మాలలు అవన్నీ దొరుకుతున్నాయి. దీని తర్వాత షార్ట్స్లో మీరు వాటివి కూడా చూస్తారు. అక్కడ మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణుల వారికి నేను కొత్త బట్టలు అవి కొనుక్కొని వచ్చాను. మళ్ళీ జన్మాష్టమికి ఒకసారి జన్మాష్టమికి మేము మార్చాము. సో అలా ఇంకొకటి కూడా కొనుక్కొచ్చాం అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ముగ్గు రంగవల్లిక. ఇదేంటంటే పెయింట్ కాదు, ఆ ఏరియాలో ఆ షేప్లో కట్ చేసి ఆ కలర్డ్ రాయిని దానిలో ఫిట్ చేశారనమాట. ఇలాంటిదే నేను ఆగ్రా వెళ్ళినప్పుడు తాజ్మహల్లో కూడా చూశాను. తాజ్మహల్ మీద అయితే ఏవైతే కార్వింగ్స్ ఉన్నాయో అప్పుడు మాకు అక్కడ ఈ గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అవి ఎట్లా ఫిట్ చేశారు అనేది. సేమ్ టు సేమ్ నేను ఇక్కడ కూడా అలాగే అనిపించి నాకు భలే అనిపించిందండి. ఇది నిజంగానే కలర్ కాదు, చూసాము మేము ఇలా చేసి చూసాము, అది కరెక్ట్గా పెట్టున్నారు. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ కూర్చోడానికి చాలా మంచి ప్లేస్ ఉందండి. గుడిలో దేవుడికి ఎదురుకుండా కూర్చోడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది. అక్కడ ఎవరో పాడుతూ అవి ఉన్నారు. ఇంకా గుడి గోడల మీద శ్రీకృష్ణుల వారి జననం దగ్గర నుంచి అన్నీ వివరంగా చెక్కి ఉన్నాయి అన్నమాట. అటు సైడ్ వెళ్ళడానికి వీలు లేదు, కానీ ఇవి పెట్టున్నారు, బ్యారికేడ్స్ పెట్టున్నారు. కానీ అంతవరకు అయితే బొమ్మలు అవి చెక్కున్నాయి. మరి ఆ రోజు గుడ్ ఫ్రైడే అవడం వల్ల కొంత రష్ ఎక్కువే ఉన్నట్టుంది. చెప్పాను కదండి మీకు, ఇది మొదటి గుడి. అక్కడ గురువుగారితో పాటు ఉన్న రాధాకృష్ణులు. అసలు ఎంత బాగుందంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. మధ్యలో స్తంభాల మీద అయితే నెమళ్ళు, బ్లూ కలర్ రాయలు అలా వాటిని పెట్టినట్టున్నారు. చాలా చాలా బాగుంది. బయట వరకు ఫోన్ అలౌ చేశారు, కానీ లోపలికి వచ్చేటప్పటికి సెక్యూరిటీ వీళ్ళు తిరుగుతూ ఉన్నారండి, ఫోన్లు బంద్ చేయండి అని. సో నేను అటు తిరిగి ఏదో చిన్న ఇదైతే తీయగలిగాను, అంతకు ఏం తీయలేకపోయాను. ఇది పైన రూఫ్ అండి. లైట్స్ కానీ ఏమైనా కానీ ఇంకా సాయంత్రం పూట వస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. మేము కొంత ముందుగానే 4:35 ఆ టైంకి వెళ్ళిపోవడం వల్ల అవన్నీ ఆన్ చేసి లేవు. కాకపోతే ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. మా దేవుడిని. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.